హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చి చికెన్ పచ్చడి అండి. 3 కేజీలు ఆర్డర్ వచ్చింది, చేస్తున్నాను. నేను చూపించిన ఈ పద్ధతిలో చేసుకుంటే బయట పెట్టిన 2 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. చేసే విధానం చూద్దాం రండి. 3 కేజీలు చికెన్ తెచ్చుకుని శుభ్రం చేసుకుందాం. చికెన్లో ఉన్న వేస్ట్ అంతా క్లీన్ చేసుకుని ఇలా ఈ విధంగా శుభ్రం చేసుకుంటే పచ్చడి ముందు పాడవకుండా ఉంటుంది. మొత్తం ఈ వేస్ట్ అనేది తీసేయాలి. శుభ్రంగా ఈ వేస్ట్ అంతా తీసేసి 3 కేజీల చికెన్ బాగు చేసుకుందాం. చికెన్ 2 సార్లు శుభ్రంగా కడుక్కుని ఒక దాకలో వేసుకుని 1 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దాకని ఇలా పట్టుకుని ఇలా కుదపండి. కిందది పైకి, పైది కిందకి వచ్చేలాగా అవుతుంది. తర్వాత దీన్ని బాయిల్ చేసుకుందాం. ఈ 3 కేజీల చికెన్ పచ్చడికి కావలసిన పదార్థాలు నేను వెయిట్తో సహా ఐటమ్స్ అన్నీ చూపిస్తాను. కారం 250 గ్రాములు, ఉప్పు 150 గ్రాములు, ధనియాల పొడి 150 గ్రాములు, ఎల్లుల్లిపాయలు 185 గ్రాములు, అల్లం 100 గ్రాములు. అల్లంతో పాటు ఎల్లుల్లిపాయలు కూడా ఇలా రేకలుగా తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పచ్చడికి అల్లం తక్కువ, ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఉండాలి. అప్పుడే పచ్చడి టేస్ట్ వస్తుంది. నేను ఈ పచ్చడికి కర్నూలు ఆయిల్ వాడుతున్నానండి. కర్నూలు ఆయిల్ అయితే ఫిల్టర్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. పచ్చడి నిలవ కూడా ఉంటుంది. నిలవ ఉండే కొద్ది కండ్ర కూడా రాకుండా ఉంటుంది. అందుకోసం నేను కర్నూలే యూజ్ చేస్తాను. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మొత్తం బాయిల్ చేసుకున్న చికెన్ అంతా డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో ఎలా అయితే చూపించానో ఆ విధంగానే చేసుకోవాలి. మరీ గట్టిగా అవ్వకూడదు, ఎందుకంటే పచ్చడి నిల్వ ఉండే కొద్ది గట్టిగా అయిపోతుంది. కాబట్టి నేను వీడియోలో చూపించిన విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వేరుశనగాయలు అంటే పొంగుతుంది కదండి, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చక్క ఈ రకంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చక్కగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. అని మీకు లోపల మెత్తగా ఉండడం, నీ స్మెల్ రావడం ఉండదు. తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. ఆయిల్ అయితే మార్చక్కర్లేదండి, అందులోనే కంటిన్యూ చేసేయచ్చు. అయితే ఇక్కడ మనం అల్లం తక్కువ, ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఎందుకు తీసుకున్నామంటే పచ్చడికి ఎల్లుల్లిపాయల ఫ్లేవర్ అనేది ఇంపార్టెంట్. ఆ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి మనం అల్లం ఎప్పుడు కూడా తక్కువే తీసుకోవాలి. అలాగే మీకు పచ్చడి స్మెల్ రావడం అలా ఏమి ఉండదు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుద్ది. ఇది కూడా గోల్డ్ కలర్ రావాలి, వచ్చేదాకా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. పొంగినా కూడా ఏం కంగారు పడక్కర్లా, వేరుశనగంటే కామన్గా పొంగుతుంది కదా, మనకు తెలియదు ఏముంది. మిగిలిన ప్యాకెట్ కూడా కట్ చేసుకుని దాంట్లో పోసుకుని వెయిట్ చేసుకోవాలి.
అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సగం వేగిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ధనియాల పొడి కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేగించుకోవాలండి. తర్వాత సాల్ట్ కూడా వేసేసుకుందామండి. బాగా కలుపుకున్న తర్వాత మనం చికెన్ ముక్కల్లో వేసేసుకుందాం. తర్వాత కారం కూడా వేసి బాగా కలుపుకోవాలండి. మరుగుతున్న ఆయిల్ కూడా కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలండి. నేను చూపించిన మసాలాలన్నీ కూడా వేపక్కర్లేదండి, డైరెక్ట్గా మిక్సీ కొట్టి పొడి వేసేసుకోవచ్చు. మిక్సీ ఆడుకున్న మసాలా పొడిని వేసేసుకుందాం. 2 స్పూన్లు అయింది, 2 స్పూన్లు వేసేసుకుందామండి. బాగా చల్లారిన తర్వాత నేనైతే 5 నిమ్మకాయలు తీసుకున్నానండి. రసం తీసుకుని బాగా చల్లారిన తర్వాత పొయ్యాలి. యాక్చువల్గా అయితే దీనికి 3 నిమ్మకాయలే పడతాయి. అందులో రసం లేకపోవడం మూలంగా నేను 5 నిమ్మకాయలు తీసుకోవాల్సి వచ్చింది. కానీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మీరు నిమ్మరసం వేసుకుంటే మన చికెన్ పచ్చడి తయారైపోయినట్టే. నా పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ అండి.